హాయ్ అండి. ఇవి చూసారా నిమ్మప్పులైతే నేను మార్నింగ్ అయితే ఇవి టిఫిన్ కోసము రసం తీసుకొనేసినాను. ఇవి ఒత్తు పొట్లు, ఇవి ఒత్తు వేస్ట్ అని చెప్పేసి పడేయకోకుండా చూడండి మనము దీంతో విమ్ జెల్ అయితే రెడీ చేసుకుందాము. ఎంత బాగా యూజ్ అవుతాయంటే చాలా బాగా యూజ్ చేస్తాయి. వీటిని ఎప్పుడు కూడా పడేయకూడదు. ఏదో ఒక దానికి మనం ఇట్లా వాడుకోనల్లా. ఒక గిన్నెలో నీళ్ళు పోసేసి కొద్దిగా ఆ ఉప్పులేసి ఉడికిచ్చేస్తాం. కొద్దిగా ఉడికితే బాగుంటుంది. ఇప్పుడు ఇది తురిమేదైతే తీసుకున్నాను. సోప్ ఉంటుంది కదా, విమ్ సోపు, ఇదైతే ఎంత తురిమేస్తాను చూడండి. దీంతో చిన్నదాంతో తురుక్కొనేస్తాము. బాగా పనిచేస్తుంది ఇది పాత్రలకైతే. ఇట్లా చేస్తే మనము అసలు నేను ఒకసారి చూస్తున్నాను వీడియోలో, ఇది నేను వాడుతూ ఉన్నాను, అందుకోసమే బాగా పనిచేస్తుంది. ఇది చాలా బాగుంటాయి. ఇవి లిక్విడ్ కంటే ఇది బాగా పనిచేస్తుంది. అసలు పాత్రలు అయితే ఎంత బాగా స్మెల్ బాగుంటాయి. ఎంత చేపలు చేసిండేదైనా, చికెన్, మటన్, ఏది ఎగ్ అట్లా చేసిండేదైనా కూడా స్మెల్ అనేది ఉండదు. బాగా మెరిసిపోతూ ఉంటాయి. అట్లా అయిపోతుంది దీంతో అయితే తోమితే మనము. ఇప్పుడైతే ఈ నిమ్మ ఉప్పులు అయితే ఉడుకుతా ఉండే చూడండి. అది అట్లా ఉడికిచ్చేసుకొని కొద్దిగా అట్లా మనము అవి చల్లారించుకోనాలో. ఇది ఇట్లా తురిమేసుకున్నాను చూడండి. ఈ సోప్ అయితే విమ్ సోప్ అయితే నేను ఇట్లా తురుముకొనేస్తున్నాను. మీరు కూడా అంతే అట్లా తురుముకోండి. మనము బయట కొనుక్కొచ్చేదానికంటే అన్ని డబ్బులు పెట్టేసి కొనుక్కొచ్చేదానికన్నా ఇట్లా అన్నీ వేస్ట్ చేయకోకుండా ఇట్లా చేసుకుంటే ఇంట్లోనే మనకి బాగా పనిచేస్తుంది చూడండి. సోప్ వచ్చి 10 రూపాయలే. ఇవి ఇట్లా టిఫిన్ చేసినప్పుడు మనము లెమన్ రైస్ అట్లంతా జ్యూసులు అట్లా చేసుకున్నప్పుడు ఇవి ఉంటాయి కదా, నిమ్మ ఉప్పులు అయితే ఇవి వేస్ట్ చేయకుండా ఇట్లా ఉడికించుకొనేసి రసం అయితే తీసుకొని ఆ సోప్తో అయితే ఇట్లా చేసుకొని మనము యూజ్ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఆ లిక్విడ్ అయితే చాలా కాస్ట్లీ కదా, వాటి కంటే ఇవి రెడీ చేసుకుంటేనే ఇంట్లో మనము అయిపోయినట్లు అట్లా చేసుకుంటా అంటే బాగుంటుంది. మనము చూడండి ఆ నిమ్మప్పులు అయితే ఇట్లా అంతా కలిపేసుకొని ఇప్పుడు వడగెట్టుకొనేసేయాల. దాంతో ఉంటుంది కదా తొక్కంతా వెళ్ళిపోవాలా. అది పోతే తర్వాత చూడండి ఇది తురుముకున్నాను కదా సాల్ట్, ఇప్పుడు 1 స్పూను సాల్ట్ అయితే వేసుకుంటా ఉన్నాను నేను. ఇది తురుముకుండే పౌడర్ అయితే వేసేస్తా ఉన్నాను. విమ్ సోప్ది ఎక్కువ వేసుకోకూడదు. మనకి బాటిల్కి ఎంత కావాలో అంతే వేసుకోవాలా. 1 వారం పైన అట్లా వస్తుంది. 1 బాటిల్ అట్లా చేసుకొనేస్తే, డెటాల్ బాటిల్ అట్లా ఉంటుంది, విమ్ జెల్ బాటిల్ చిన్నది 200 గ్రాములు అట్లా, దానికి పొట్టే అంతా మనము చేసుకుంటే ఫుల్ బాటిల్ నిండిపోతుంది. ఇంత వేసుకుంటే ఒక పెద్ద గ్లాసు నీళ్ళు పోసుకొనేస్తే ఇదైతుంది చూడండి. ఎక్కువ వేసుకోకూడదు. అది తురుముకుండేది అట్లే బాక్స్లో ఎత్తిపెట్టుకొనేసి ఇది అయిపోయినట్లు ఇట్లా చేసుకొని వాడుకుంటే ఇట్లాడది ఒకటి బాటిల్లో చేసుకొనేసి దీంట్లో పోసేసుకోనల్లా. చాలా బాగా పనిచేస్తుంది ఇది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ టిప్ని ఫాలో అవ్వండి, మీకే తెలుస్తుంది ఇది ఎలా పనిచేస్తుంది అనేది. మనం బయట లిక్విడ్లు కొనుక్కొచ్చేదానికంటే ఇట్లా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకొని వాడుకుంటే చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటాయి పాత్రలు కూడాను. ఇట్లా వేసేసుకోనల్లా. ఇట్లా వేసుకొని కొద్దిగా మనము ఒక గిన్నెలో వేసుకొనేసి మనం పాత్రలు అయితే తోముకుంటా అంటే స్మెల్ అస్సలు ఎంత బాగుంటుందంటే పాత్రలు అయితే మెరిసిపోతూ ఉంటాయి. అంతా ఉప్పు పట్టిండేవి కూడా బాగా అయిపోతుంది చూడండి. ఇప్పుడైతే తోమేస్తాను నేను. ఇది చాలా బాగుంటుంది, మాకైతే బాగా యూజ్ అవుతుంది ఇది. మీరు కూడా అంతే ట్రై చేయండి. ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయిపోతుందో ఇది. మాడిండే పాత్రలకు కూడా బాగుపోతుంది. ఏదైనా అడగంటిందో అట్లా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. చూడండి నేనైతే దాంతో విమ్ సోప్ ఉంటుంది కదా, దాంతో రెడీ చేసిండే దాంతో జెల్తో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్, బాయ్.